హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక ప్రఖ్యాత గణిత ఉపాధ్యాయుడు. దేశవ్యాప్తంగా పర్యటించి విద్యార్థులను క్రమం తప్పకుండా ప్రేరేపించి 2 లక్షలకు పైగా విద్యార్థులతో సంభాషించారు. అలాంటి గొప్ప వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. చంద్రశేఖర్ జోషిలా గారితో మనం మాట్లాడి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇది మోటివేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది? అందులో బెస్ట్ మోటివేషన్ ఏదంటే ఏం చెప్తారు? మోటివేషన్ ఎన్ని రకాలు అంటే రకరకాలమ్మా. ఇందులో ఏంటంటే చిన్నపిల్లవాడు భోజనం చేసేటప్పుడు చందమామని చూపిస్తూ తల్లి గోరుముద్దలు తినిపించడం కూడా మోటివేషనే. నువ్వు తింటే చాక్లెట్ ఇస్తావంటం కూడా మోటివేషనే. తినకపోతే చాక్లెట్ ఇవ్వను అనడం కూడా మోటివేషనే. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే పుస్తకాల ద్వారా మోటివేషన్ కావచ్చు, పురాణాల ద్వారా మోటివేషన్ కావచ్చు, పక్కింటోని చూసి మోటివేట్ కావచ్చు, అయితే మన ఫ్రెండ్స్ని చూసి మోటివేట్ కావచ్చు, కొటేషన్స్ ద్వారా మోటివేట్ కావచ్చు. కొటేషన్స్ ద్వారా మోటివేట్ కొన్ని కొటేషన్స్ ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే, ఈ అమెరికాలో ఆయన ఒక బ్లాక్ అతను చెప్పాడు అనమాట. అతను ఒక స్పీచ్ అనమాట. ఆయన పేరు సరిగ్గా గుర్తుకు రావట్లేదు. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అనేది ఎంత బ్యూటిఫుల్ స్పీచ్ అంటే అసలు ఆ స్పీచ్ వింటే మనకే అసలు ఒక గగ్గురుపాట్లాగా అనిపిస్తుంది. అంటే అసలు ఆ స్పీచ్ చెప్పిన తర్వాత అతని పాపం ఎవరో తర్వాత అసాసినేట్ చేశారు. అతను ఆ స్పీచ్ ఇప్పుడు కూడా మనం వింటుంటే ఇన్ని సంవత్సరాల తర్వాత అది కూడా మనకు బిగ్గెస్ట్ మోటివేషన్ అవుతుంది ఆ స్పీచ్. అట్లాగే జూలియస్ సీజర్ చనిపోయిన తర్వాత అతని ఫ్రెండ్ ఒక అతన్ని పొడి చేస్తాడు. పొడి చేసిన తర్వాత అతని దగ్గర మిత్రుడు ఒక అతను ఆ బాడీ తీసుకెళ్ళి జనాల్లోకి వెళ్తాడు. వెళ్ళి ఏమంటాడంటే, సీజర్ ఈజ్ అన్ ఆనరబుల్ మ్యాన్, బ్రూటస్ ఈజ్ అంబిషియస్ అని చెప్పి మొదలు పెడతాడు. అనగానే జనాలందరూ అప్పుడు వీడి మీద ఎగెన్స్ట్గా ఉండి బ్రూటస్కి ఫేవరబుల్గా ఉంటాడు. అతను వెంటనే ఆ స్పీచ్ని మార్చేసి ఏమంటాడు, బ్రూటస్ ఈజ్ అన్ ఆనరబుల్ మ్యాన్, సీజర్ ఈజ్ అంబిషియస్ అని మొదలు పెడతాడు. ఆ స్పీచ్ మొత్తం 19 లైన్లో 15 లైన్లో ఉంది. చాలామంది లిటరేచర్ పిల్లలందరూ ఆ స్పీచ్ని బైహార్ట్ చేసేస్తారు. అంటే బిగ్గెస్ట్ మార్క్ యాంటనీ అతను ఆ స్పీచ్ డెలివర్ చేసిన క్యారెక్టర్. ఆ స్పీచ్ చెప్పిన తర్వాత అసలు ఆ జనాలందరూ తిరగబడి అంటే సీజర్ కరెక్టు అని చెప్పని ఒప్పుకునే పరిస్థితికి తీసుకొస్తాడు. అప్పుడు సివిల్ వార్ అది జరిగింది, తర్వాత ఇన్సిడెంట్ అవన్నీ వేరే. కానీ దట్ స్పీచ్ వాజ్ ద బిగ్గెస్ట్ మోటివేషనల్ స్పీచ్. అంటే ఈ స్పీచ్ అనేది కూడా ఒక మోటివేషనే. ఒక్కొక్కసారి ఏంటంటే అవతల వాడిని నెగిటివ్గా చెప్పి మోటివేట్ చేయడమే, లైక్ శ్రీశ్రీ ఇందాక చెప్పినట్టుగా అది కూడా ఒక మోటివేషనే. అంటే నువ్వు చేయలేవు, నువ్వు పనికి మాలినోడివి అంటే కొంతమంది చాలా మోటివేట్ అవుతారు, కానీ అందరూ కాదు, కొంతమంది. సో నెగిటివ్గా కూడా మోటివేట్ చేయటం, అది కొటేషన్స్ ద్వారా, పుస్తకాల ద్వారా, మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసి దాని ద్వారా, లేదంటే పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా, రైట్. అట్లాగే ఏదన్నా ఒక పెద్ద ఇన్సిడెంట్ ద్వారా అంటే మనం పక్కన ఎక్కడో చూస్తూ ఉంటాం, ఒక పెద్ద ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే ఎవడో ఒకడు కింద జారి పడిపోతుంటాడు, కొండల నుంచి ఎవడో వెనకాల నుంచి ఎవడో పట్టుకుంటాడు. అంటే ఈ జీవితం నాది, అతను నిలబెట్టిన జీవితము, నేను మంచి పని చేయాలి అనే ఉద్దేశంతో అతను మారిపోయిన పరిస్థితి ఉంటుంది. అంటే ఒక పెద్ద దుర్ఘటన జరగటం ఆగిన తర్వాత కూడా జనాలు మారిపోతూ ఉంటారు. కొంతమంది బాగా డబ్బులు సంపాదించిన తర్వాత వాడు అనారోగ్యానికి పాలై, నేను రాక్ ఫెల్లర్ గురించి చదువుతున్న, ఎవరో ఇంటర్నెట్లో ఎవరో ఫార్వర్డ్ చేశారు, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. అతను 55 సంవత్సరాలు వచ్చేసరికి అతను సిక్ అయిపోయి మొత్తం టోటల్గా డల్ అయిపోయాడు. ఆ తర్వాత అతనున్న ఆస్తిలో నుంచి ఫౌండేషన్ ఒకటి పెట్టుకుని అందరికీ దానాలు అవి చేయటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అతను 98 ఏళ్ళు బతికాడని చెప్పి చెప్పుకుంటారు. అంటే ఏంటి, ఒక మంచి కార్యం ద్వారా కూడా మోటివేషనే. అంటే ఏంటి, ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పని నలుగురికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో కూడా మోటివేషన్ ముందుకెళ్తుంది. ఈ రకంగా ఈ వివిధ రకాలైన మోటివేషన్స్ ద్వారా మనం ముందుకెళ్ళచ్చు. అంటే ఇన్ని రకాలుగా మోటివేట్ కావచ్చు. ఏది లేకుండా ఊరికే కూర్చుని మోటివేట్ అయిన వాళ్ళు ఉంటారు. అంటే ఒక ఇన్వెన్షన్ ద్వారా మోటివేట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక బాత్రూంలో ఒక టబ్లో పడుకుని ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ కనుక్కున్నాడు, ఆయన లా ఆఫ్ బాయన్సీ అంటారు. అది కూడా అతను ఏంటి పడుకుని కనుక్కున్నాడు. ఆయన లోపల మైండ్లో అతనికి ఒక థాట్, నిద్రపోతూ కలలో ఒక స్ట్రక్చర్ కెక్కులే అని చెప్పని ఒక బెంజిన్ స్ట్రక్చర్ కనుక్కున్నాడు. ఇవన్నీ కూడా ఏంటి, వాళ్ళు ఆలోచిస్తూ వచ్చిన ఆలోచన, నిద్రపోతూ వచ్చిన ఆలోచన. అంటే ఏంటి, మోటివేషన్కి ఒక పర్టికులర్ రీజన్ ఏం లేదు. అంటే ఇన్ని రకాలుగా మోటివేట్ కావచ్చు.
అట్లాగే అన్ని రకాలుగా డిమోటివేట్ కూడా కావచ్చు. అవును సార్. ఈ చెప్పింది జరుగుతుంది అంటే ఎవరు చెప్తారు, ఒక 100 బిందెలు దేవుడి మీద పోస్తే నీకేదో మంచి జరుగుతుందని చెప్తాడు. వాడు 99 బిందెలు పోసి ఈ 99 పోసారు నాకేం రాలేదు, 100 పోస్తే వస్తుంది అక్కడ పడి వెళ్ళిపోయాడు. అంటే చివరి వరకు ఆఖరి ఓటు లెక్క పెట్టే వరకు ఓటమి ఒప్పుకోవద్దంట. చివరకు ఫైట్ చేయి, యూ విల్ బీ సక్సెస్ఫుల్. అది ఏది బెస్ట్ మోటివేషన్ అంటేనమ్మా, జనరల్గా ఎట్లుంటుందంటే మనంతటా మనం మోటివేట్ కావటమే బెస్ట్ మోటివేషన్. అంటే ఏదైనా కూడా ఏంటంటే ఇంకోళ్ళు మోటివేట్ చేసే దానికంటే కూడా ఇంకోళ్ళు మోటివేట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఆ మోటివేషన్ పోతుంది. మనంతట మనం మోటివేట్ చేసుకుంటే, మనని మనం మోటివేట్ చేసుకుంటే, ఇంకో క్యారెక్టర్ మీద కాకుండా మనం ఎవరికి ఆదర్శంగా మనమే మనకు ఆదర్శం, నేను చేసి తీరుతాను, నాది ఈ టార్గెట్, ఈ పని చేస్తాను అని అనుకునే మోటివేషన్ బెస్ట్ మోటివేషన్. అంటే ఇంకోళ్ళ ద్వారా ప్రేరేపించబడిన మోటివేషన్ కంటే మనంతట మనం మోటివేట్ అవటమే ది బెస్ట్ మోటివేషన్ నా లెక్క ప్రకారం. ఓకే సార్, ఇప్పుడు మనం మోటివేట్ అవ్వాలి అని అంటే ఒక చిన్న కొటేషన్ కూడా ఒక మనిషి లైఫ్ ని చేంజ్ చేస్తారు సార్. ఖచ్చితంగా చేంజ్ చేస్తుందమ్మా. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొటేషన్ని పాజిటివ్గా వాడతారు, నెగిటివ్గా వాడతారు. కానీ ఒక చిన్న కొటేషన్ వల్ల మనకి డెఫినెట్గా మనకు ఆ మోటివేషన్ అనేది జరుగుతుంది. అంటే వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అంటారు. అంటే ఒకరితో ఎవరితో మాట్లాడుతుంటే సామెతలు కూడు పెట్టవండి అన్నాడు. కానీ సామెతలు కూడు పెట్టవు, కానీ కూడు పెట్టడానికి కావాల్సిన ప్రేరణ దాంట్లో ఎనర్జీని ఇస్తాయి. అవి డైరెక్ట్గా కూడు పెట్టకపోవచ్చు, కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది ఆ సామెత ద్వారా మనకు వస్తుంది. ఇలాంటి సామెతలు ఒకటి కాదు, 10, 20, 100 వేలల్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ నెపోలియన్ హిల్ అని చెప్పి రాస్తాడు, ప్రతిరోజు ఒక కొటేషన్ ఇస్తూ ఉంటాడు. అంటే ఎన్ని రకాల కొటేషన్స్ ఆయన ముందుకు తీసుకెళ్లాడు. జనాలు పొద్దున్న లేచి ఆ కొటేషన్ చూసుకుని మొబైల్ ఫోన్లో ఆ కొటేషన్ చదువుకుని ముందుకు వెళ్తారు. ఇన్ని రకాల కొటేషన్స్ జనాల్ని హెల్ప్ చేస్తున్నాయి. ఒక రకంగా ఆ కొటేషన్ 10 నిమిషాలే పని చేయొచ్చు, కొంతమంది గంట పని చేయొచ్చు, కొంతమంది అరగంట పని చేయొచ్చు, కానీ డెఫినెట్గా పని అయితే చేస్తున్నాయి. ఓకే, ఒక్కొక్క కొటేషన్ ఒక్కొక్కరి కోసమే రాసినట్టు అనిపిస్తాయి కదా. కొన్నిసార్లు ఆ కొటేషన్ నా కోసమే రాసినట్టు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని కొటేషన్స్ ఏంటంటే కొందరికి బిజినెస్ ఇష్టం ఉంటుంది, కొందరికి జాబ్ ఇష్టం ఉంటుంది. అవునమ్మా. ఓకే సార్, నేను ఒక మోటివేషనల్ స్పీకర్ మాట్లాడడం విన్నాను. ఒక గవర్నమెంట్ జాబ్ చేసే ఆమెకి ఒక బిజినెస్ పర్సన్ కి డిఫరెంట్ ఏంది అనేది ఆయన ఎక్సలెంట్ గా చెప్పాడు. అంటే మంచిగా అనిపించింది, అలా నేను మోటివేట్ అయ్యాను. ఒక మోటివేషన్ కొటేషన్ అనేది బిజినెస్ వాడికి వర్క్ అవునట్టుగా ఆ పర్టికులర్ ఎంప్లాయీకి వర్క్ కాకపోవచ్చు, కానీ ఆమెకు వర్క్ అయ్యే కొటేషన్ మటుకు డెఫినెట్ గా బిజినెస్ వాడికి వర్క్ అవుతుంది, ఎందుకంటే వాడు ఎంప్లాయీస్ ని డీల్ చేస్తాడు కాబట్టి. బట్ ఏదైనా ఒక కొటేషన్ అనేది ఇండివిజువల్ గా మనకి నచ్చిన సబ్జెక్ట్ లో మనం వెతుక్కుంటే ఇంకా బెటర్. అందుకోసమే ఒక అనుభవజ్ఞుడైన మోటివేషనల్ స్పీకర్ అనేది అవసరం అవుతుంది అప్పుడప్పుడు. ఇవన్నీ మనం వెతుక్కోకుండా అతను మనతోటి మాట్లాడిన 5 నిమిషాల తర్వాత నువ్వేంటి అని తెలుసుకుని ఆ రకంగా మోటివేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అదే జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, నమస్తే.